జై శ్రీరామ్, అందరికీ నమస్తే. అన్న, నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ అసలు నెంబర్ 1 అది. వాళ్ళందరూ అధికారం కావాలి, వాళ్ళే ఉండాలి, వాళ్ళే చేయాలి, సంపాదించుకోవాలి తప్ప దగ్గర గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్సీల గురించి ఎవరి గురించి పట్టించుకోవాలి. మరి అప్పట్లో వాళ్ళ పార్టీ నాయకుడు దళిత సీఎం చేస్తా అని చెప్పారు. కిషోర్ కొట్టి మనకు అన్ని కనిపిస్తాయి ఎక్కడ వీడియో. ఇవన్నీ అడగాలి కదండి. ఇవన్నీ ఎందుకు అడగలేదు మరి కవిత గారు? అంటే 10 సంవత్సరాల మాత్రానికి ఆమె అధికారం ఉన్నప్పుడు దోచుకోవడానికి పార్టీని ఉపయోగించుకుంది. ఈ రోజు అధికారంలోనే ఆమె చెప్తా ఉంది అంటే ఆమె ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టిందంట. సామాజిక తెలంగాణ అంటే ముఖ్యమంత్రి బీసీకి ఇస్తుందా, ఎస్సీకి ఇస్తుందా? ఇస్తుందా చెప్పండి. లేకపోతే ఒక లంబాడి వ్యక్తికి ఇస్తుందా, ఒక ఎస్టీ సామాజిక బంజారా వ్యక్తికి ఇస్తుందా? చెప్పండి అండి. ఇప్పుడే ప్రకటించమని జనసేన ఇస్తుందా? ఇస్తుంది, బరాబర్ ఇస్తుంది. సంపత్ నాయక్ అనే వ్యక్తి విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. బల్మూరు వెంకట్కి కాదు ఇచ్చింది, విద్యార్థి అధ్యక్షుడిని సంపత్ నాయక్ ఇచ్చింది, ఒక బంజారా బిడ్డకి ఇచ్చింది. చెప్పండి. ఇప్పుడు మా తెలంగాణ ఇన్ఛార్జ్ ఒక గౌడ కులానికి సంబంధించిన శంకర్ గౌడ్. అర్థమవుతుందండి మీకు? సామాజిక న్యాయం ఎవరు చేస్తున్నారు చెప్పండి. మహిళా వింగ్ ఒక బీసీకి ఇచ్చింది, యూత్ వింగ్ ఒక బీసీకి ఇచ్చింది, జిహెచ్ఎంసీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇచ్చింది, 8 సీట్లలో 6 సీట్లు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చింది. చెప్పండి అప్పుడు ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు? దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. ఎకరంన్నరనో ఉన్నటువంటి దళిత కుటుంబం ఉంటే వాళ్ళకు ఇంకో ఎకరంన్నర కొనిస్తాం, దాన్ని 3 ఎకరాలు నింపుతాం. నాకు తెలిసి ఇంకా దళిత నాయకులు దొరకలేదు అనుకుంటా. మరి 3 ఎకరాల భూమి అన్నారు. మరి ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? అది ఇంటికి అందులో ఏడ పండుగ పెడతారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి చెప్పారు. ఎప్పుడు జమానాల మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఏమైపోయినా కట్టారు అని ఎవరికి ఇచ్చారు? అసలు ఇచ్చిరా లేదా, ఇస్తారా ఇచ్చారా? దానికోసం మళ్ళీ కూడా 10 సంవత్సరాల ఎలక్షన్లో చెప్తారు అదేమాట. ఇవన్నీ ఆలోచించాలి. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.